ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ధర చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన వరలక్ష్మి తండ్రి కోటయ్య. నిజం చెప్పేసిన చిన్న. నిజంగానే వరలక్ష్మి తండ్రి ఎంట్రీతో ధర చేసిన కుట్ర బయటపడబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. లక్ష్మి అయితే విష్ణు ఫోన్ నుంచి ఫోన్ రావడంతో నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, ధర కావాలని బ్లాక్మెయిల్ చేసి నన్ను ఈ పెళ్లి చేసుకుంటుంది, ఒకవేళ ఈ పెళ్లి కనుక జరిగితే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని విష్ణు అన్న మాటలని గుర్తు చేసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ వరలక్ష్మి అయితే విష్ణు ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడే ఇక వెన్నెల అయితే వైష్ణవికి కాల్ చేసి చెప్తూ ఉంటుంది. అమ్మ బయలుదేరిందా అని అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే బయలుదేరింది, అక్కడ తుఫాను సృష్టించబోతుంది అని అంటూ ఉంటుంది. వైష్ణవి అయితే తర్వాత జాను అందరూ కూడా ఇక గుడికైతే బయలుదేరుతారు. అలా బయలుదేరిపోయి వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి తండ్రి కోటయ్య అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన వరలక్ష్మి తండ్రి వైష్ణవిని చూసి, అమ్మా మా వరమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతూ ఉంటాడు కోటయ్య. మీరు ఎవరండి అని అడుగుతూ ఉంటుంది వైష్ణవి అయితే, నేను వరలక్ష్మి వాళ్ళ నాన్నని, ఇంతకీ నువ్వెవరమ్మా అని అడుగుతూ ఉంటాడు. నేను వరలక్ష్మి కూతురు, నా పేరు వెన్నెల అని వెన్నెల రూపంలో ఉన్న వైష్ణవి అయితే చెప్తూ ఉంటుంది. నువ్వు మా వరలక్ష్మి కూతురువా అని అంటూ ఉంటే, అవును తాతయ్య, నేను మీ మనవరాలనే అని అంటూ ఉంటుంది వైష్ణవి. ఇక తర్వాత అవును మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే అప్పుడే ఇక వైష్ణవి అయితే ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావో అని అంటూ ఉంటే, అమ్మ నాన్న కలవాలని నేను వెన్నెల ఎంతగానో ప్రయత్నిస్తున్నాను తాతయ్య, కానీ అమ్మ నాన్న కలవడం లేదు. కానీ నాన్న ఇప్పుడు ఆ ధర ఆంటీని పెళ్లి చేసుకుంటున్నాడు. మిమ్మల్ని చూడంగానే నాకు ప్రాణం లేచొచ్చింది. మీరు ఈ పెళ్ళిని ఆపగలరేమో అని నాకు అనిపించి మీకు నిజం చెప్తున్నాను అని అంటూ ఉంటుంది వైష్ణవి అయితే. ఏంటమ్మా నువ్వు చెప్పేది? వెన్నెల ఎవరు, వైష్ణవి ఎవరు, అలా మాట్లాడుతున్నావేంటి? మీ నాన్న ధరాని పెళ్ళి ఎప్పుడో చేసుకున్నాడు కదా, వాళ్ళిద్దరికీ ఒక పాప కూడా ఉంది అని అంటూ ఉంటాడు కోటయ్య అయితే. లేదు తాతయ్య, అదంతా అబద్ధం. అసలు ఏమైందంటే చిన్నప్పుడే నాన్న నన్ను అమ్మ దగ్గర నుంచి తీసుకొచ్చేశాడు. మళ్ళీ అమ్మ నన్ను ఎక్కడ తెచ్చేసుకుంటుందో అని నాన్న అయితే అమ్మతో నేను ఒక అనాథనని, ముందైతే ధరాకి నాకు పుట్టిన పాప వైష్ణవి అంటూ అబద్ధం చెప్పి, ఇప్పుడేమో తీరా వాళ్ళ పెళ్ళి అయ్యేసరికి ఆ బిడ్డ ఎవరు, ఆ పాప ఎవరు అని అమ్మ అడిగేసరికి నన్ను ఒక అనాథని చెప్పారు తాతయ్య అని అంటూ ఉంటుంది వైష్ణవి అయితే. అంటే మీరిద్దరూ కవల పిల్లల, ధర అనాథాశ్రమంలో వదిలేసిన పాప, మీ ఇద్దరూ కూడా కవల పిల్లలన్నమాట అని అంటూ ఉంటే, అవును తాతయ్య, ఈ విషయం నాన్నకి కానీ అమ్మకి కానీ తెలీదు, మేమిద్దరం వేరు వేరు అని అనుకుంటున్నారు. ధర ఆంటీ ఇదంతా చేసింది. ఇప్పుడు ధర ఆంటీ నాన్నని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటుంది. అమ్మకి నాన్నకి ఒకరంటే ఒకరికి ప్రాణం. అలాంటి వాళ్ళిద్దరూ విడిపోతే మా పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. మీరే ఎలాగైనా సరే ఈ పెళ్ళిని ఆపాలి తాతయ్య అని అంటూ ఉంటుంది వైష్ణవి. ఇక ఈ రోజుతో ఈ అడ్డుతెరలన్నీ తొలగించేయాలి వైష్ణవి. మీ ఇద్దరు కవల పిల్లలని ఆ ధర చేసిన కుట్ర మొత్తం కూడా అందరి ముందు నేను బయట పెడతాను, పద వెళ్దాం అని వైష్ణవిని తీసుకొని కోటయ్య అయితే విష్ణు ఇంటికి బయలుదేరుతాడు. అప్పుడే విష్ణు ఇంటికి వెళ్ళిన వరలక్ష్మి విష్ణు గారు అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. విష్ణుని నువ్వు కలవడానికి వీల్లేదని వేదవతి అంటూ ఉంటే, ఆ ధర గురించి ఆలోచిస్తారు తప్ప కన్న కొడుకు సంతోషం గురించి మీరు ఎందుకు ఆలోచించడం లేదు? ఇప్పుడు ఎవరు అడ్డొచ్చినా సరే నేను మాత్రం ఆగను అంటూ విష్ణు గదిలోకి వెళ్తుంది. అప్పుడే విష్ణు తన చేతిలో ఒక సీసాని, ట్యాబ్లెట్లు ఉన్న సీసాని తీసుకొని ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే అవి నిద్ర మాత్రలు, పాయిజన్ ట్యాబ్లెట్లు అనుకొని వెళ్ళి ఒక్కసారి ఆ బాటిల్ని పక్కకి విసిరేస్తుంది వరలక్ష్మి అయితే. విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి వరలక్ష్మి, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటే, ఏం చేస్తున్నారు మీరు? ఆ ధర మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటుందని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారా? మీరు ఆత్మహత్య చేసుకుంటే నేనేమైపోతాను, మన పాప ఏమైపోతుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. మన పాప ఏంటి అని అనగానే అప్పుడు ఇక వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. మీకు దగ్గర ఒక విషయం దాచిపెట్టాను, ఆ విషయాన్ని నేను అందరి ముందు బయట పెడతాను అని వరలక్ష్మి విష్ణుని బయటికి తీసుకొస్తుంది. మీ అందరూ వినండి, నాకు విష్ణు గారికి పాప పుట్టింది.
ఆ పాపని ధర అనాథాశ్రమంలో వదిలేసింది. ఆ వదిలేసిన పాపని ఇప్పుడు నేను పెంచుకుంటున్నాను, నా దగ్గరే ఉంది మన కన్న కూతురు అంటూ విష్ణుకి చెప్తూ ఉంటుంది. ఆ రోజు రౌడీలు కిడ్నాప్ చేసింది మన కూతుర్నే, అది కూడా ఈ ధర పని అని అంటూ ఉంటుంది. లేదు, ఈ వరలక్ష్మి కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. మొన్నటి వరకు అనాథ అని చెప్పి ఇప్పుడు మన ఇద్దరి కూతురు అని నాటకం ఆడుతుంది విష్ణు. తన మాటలు నమ్మొద్దు అని ధర చెప్తూ ఉంటే, నమ్మకపోవడానికి నువ్వెవరు చెప్పడానికి అని అంటూ కోటయ్య అక్కడికైతే వస్తాడు. వైష్ణవిని తీసుకువచ్చిన కోటయ్యని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. అమ్మ వైష్ణవి అంటూ విష్ణు అయితే వైష్ణవిని దగ్గరికి వెళ్తాడు. నువ్వేంటి ఈయన దగ్గర ఉన్నావు అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఇక వరలక్ష్మి అయితే, మన కూతురు మీకు తెలుసా, అయినా వైష్ణవి అంటున్నారేంటి, తన పేరు వెన్నెల అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. తను వెన్నెలేంటి, మన కూతురు వైష్ణవి అని విష్ణు అంటాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు మనిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయని, నా కూతురు నా దగ్గరే ఉండాలని నీకు పుట్టిన వెంటనే పాపని తీసుకొని నేను వచ్చేసాను అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడే వాళ్ళిద్దరి మాటలు ఎవ్వరికీ కూడా అర్థం కాదు. మీ ఇద్దరి దగ్గర ఉన్న పిల్లలిద్దరిని మీ పిల్లలే అంటున్నారు, ఏది నిజం ఏది అబద్ధం అని అంటూ ఉంటారు. అప్పుడే మేమిద్దరం కవల పిల్లలం అన్న మాట నిజం అంటూ వెన్నెల వెనక నుంచి వస్తుంది. వెన్నెలను వైష్ణవిని పక్క పక్కన చూసేసరికి విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కోటయ్య అయితే, ఇప్పటికైనా అర్థమైందా, మీకు కవల పిల్లలు పుట్టారు. విష్ణు నీ దగ్గర నుంచి పాపని తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు మరొక పాపకి జన్మనిచ్చావు. చనిపోయిన పాపని నీ దగ్గర పడుకోబెట్టి బ్రతుకున్న పాపని తీసుకువెళ్ళి అనాథాశ్రమంలో పెట్టింది ఈ ధర అంటూ కోటయ్య అయితే నిజాన్ని బయట పెడతాడు. అప్పుడే అది విని ఇక విష్ణు అయితే ఇదంతా నిజమేనా అని ధరాని నిలదీస్తూ ఉంటాడు. నిజమేనని ధర అయితే సమాధానం చెప్తుంది. ఇక ధరాని చంప పగలగొడతాడు విష్ణు అయితే. ఇంత ద్రోహం చేసిన నిన్ను ఇంకా నేను భారీగా ఎలా ఒప్పుకుంటాననుకుంటున్నావో అని విష్ణు అంటూ ఉంటాడు. ఒప్పుకోకపోతే ఏం చేస్తావు, నీ వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నీ బిడ్డ నా కడుపులో ఉంది, నువ్వు ఒప్పుకోకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను అని ధర అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్న అయితే, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి మా అన్నయ్య కాదు నేను, ఆ రోజు హోటల్ రూమ్లో నీతో ఉన్నది నేను అంటూ చిన్న అయితే ధరాకి గుండె పగిలే నిజాన్ని చెప్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీల కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.